చెప్తూ ఉండేవాడు, వాళ్ళని ఓదారుస్తూ ఉండేవాడు. ప్రభు క్షమిస్తాడు అని చెప్పి రక్షణ భాగ్యాన్ని బోధిస్తూ ఉండేవాడు ఆ దైవజనుడు. అయితే ఒకరోజు ఏమైందంటే ఆ దైవజనుడు ప్రతి నెల ఒక దినాన అట్లా వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. అలా వెళ్ళటం అలవాటు చేసుకున్నప్పుడు ఒక ఖైదీ తను మారు మనసు పొందటం, రక్షణ పొందటం, మారు మనసు పొందటం జరుగుద్ది. అప్పుడు ఆ ఖైదీ అడుగుతాడు, దైవజనుడు బైబిల్ ఇచ్చి, పరిశుద్ధ గ్రంథం ఇచ్చి, ఇది నీ దగ్గర ఉంచుకో, నీకు అవకాశం ఉన్నప్పుడల్లా చదువు, నీకు అవకాశం ఉన్నప్పుడల్లా చదువుతూ ఉంటే ప్రభువే నీతో మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి దైవజనుడు వచ్చేస్తాడు. రాబోతుంటుంటే ఈ ఖైదీ ఏం చేస్తాడు, ఆపుతాడు. ఆపి, అయ్యా నాకు అక్షరం రాదు, నేను చదువుకోలేదు, నేను చదవలేను, నువ్వు నాకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చినా కూడా నేను చదవలేను, నాకు ఈ బైబిల్ వద్దు, నాకు ఏ బైబిల్ కావాలంటే అక్షరాలు లేని బైబిల్ నాకు కావాలి అని అడుగుతాడు. ఈ బైబిల్ నాకు వద్దు, అక్షరాలు లేని బైబిల్ తీసుకొని రండి అని చెప్తాడు. అప్పుడు ఆ దైవజనుడికి ఏం చెప్పాలో తెలియక బైబిల్ తిరిగి ఇచ్చేస్తాడు కదా, అది తీసుకొని వచ్చేసి ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో నేను ఆ సహోదరుడికి ఏం చెప్పాలి, నేను వెళ్ళినప్పుడు బైబిల్ నేనేం చూపించాలి అని చెప్పి చాలా మదన పడుతూ ఉండేవాడు, చాలా దుఃఖపడుతూ ఉండేవాడు. ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో వేడుకుంటూ ఉండేవాడు. అయితే దైవజనుడు ఏం చేసేవాడంటే ప్రభు ఇచ్చిన 2 వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసేవాడు. అవి మీకు కూడా చాలా అవసరం. అందుకే నేను ఈ సంఘటన చెప్తున్నాను. కొలసి 2:3లో దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు ఆయన యందే గుప్తమై ఉన్నాయి, అవునా? తర్వాత మరొక వాగ్దానం ఏంటంటే యెషయా 28 చివరి వచనం, యెషయా 28:29లో ఏమని ఉంటుందంటే, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధికమైన బుద్ధిని ఇచ్చేది అనుగ్రహించువాడు ఆయనే. అవును ప్రభువా, నువ్వు ఆశ్చర్యకరమైన ఆలోచనలు ఇచ్చేవాడు కదా, అధిక బుద్ధి జ్ఞానము ఇచ్చేవాడు కదా, నీ అందే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు గుప్తమై ఉన్నాయి కదా, మరి నేను ఏం చేయాలి ప్రభువా అని చెప్పేసి కన్నీటితో రోజు ప్రార్థన చేస్తున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. ఆ సహోదరుడి దగ్గరికి, ఆ జైలుకి వెళ్ళవలసిన రోజు దగ్గర పడిపోతుంది. చివరికి తెల్లారే వెళ్ళాలన్నమాట. దైవజనుడు ఆ తెల్లారే వెళ్ళాలి. ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు తనకి దర్శనంలో ఒక బైబిల్ ప్రభు ఇవ్వటం చూస్తాడు. తనకి దర్శనంలో కృపావరాల్లో ఒకటి దేవుని యొక్క దర్శనం పొందడం అనేది కృపావరాల్లో ఒకటి. ఆ బైబిల్ చేతికి ఇవ్వటం చూస్తాడు. చూసినప్పుడు ఆ నమూనా ప్రకారమే ఈ దైవజనుడు బైబిల్ తయారు చేసుకొని ఆ యొక్క ఖైదీ దగ్గరికి వెళతాడు. వెళ్ళి ఆ సహోదరుడికి ఈ బైబిల్ ఇస్తాడన్నమాట. తను తయారు చేసిన బైబిల్ ఇస్తాడు. అందులో ఎన్నుంటాయి అనుకుంటున్నారు? 4 పేజెస్ మాత్రమే ఉంటాయి. ఆ దైవజనుడు ఇచ్చిన బైబిల్లో ఎన్నున్నాయి? 4 పేజెస్ మాత్రమే ఉన్నాయి. మొదటి పేజీ ఎలా ఉంది? కంప్లీట్ బ్లాక్, నల్లగా ఉంది. ఆ దైవజనుడు చూపించి, ఇది ప్రభువుని నమ్మకముందు నీ హృదయం ఇట్లా ఉంది, సాతాను చెరలో పడి ఎలా ఉంది, అంధకారంలో పడిపోయి నీవున్నావు అని ఈ మొదటి పేజీ చూపిస్తుంది. తర్వాత 2వ పేజీ తీశాడు. 2వ పేజీ తీస్తే ఎలా ఉందంటే రెడ్, కంప్లీట్ పూర్తిగా రెడ్ కలర్లో ఉన్న పేపరు ఉంది. అది చూపించి, ఇది ప్రభువు యొక్క రక్తము. ప్రభువు రక్తంలో ప్రభువుని నిన్న
మనకి లెసన్లో చెప్పారు, ఆనంద్ అన్న చెప్పాడు రక్షణ అంటే ఏమిటో, రక్షణ పునాది అంటే ఏమిటో చెప్పారు, గుర్తుందా? ఏమా ఒక్కసారి చెప్పండి, విన్నవాళ్ళు చెప్పండి. నా పాపంలో కొరకు మరణించి తిరిగి లేచాడని విశ్వసించడమే రక్షణ పునాది కదా. అలాగే ఈ ఖైదీ, నువ్వు నీ పాపముల నిమిత్తము ప్రభువు మరణించి ఆయన రక్తంలో కడగబడ్డ అనుభవంలోకి నీవు ఉన్నావు కాబట్టి, నువ్వు ప్రభు తిరిగి లేచాడని విశ్వసిస్తున్నావు కాబట్టి, ఇదిగో ప్రభు యొక్క రక్తము అని చెప్పేసి ఈ 2వ పేజీ 2వ పేపరు చూపిస్తారు. అప్పటికి ఎన్ని అయిపోయినాయి? 4 పేపర్స్ కదా, 2 పేపర్స్ అయిపోయినాయి. 3rd పేపర్ ఎట్లా ఉందంటే ఫుల్ వైట్, ఎక్కడ ఏ గీత ఏమి లేకుండా తెల్లగా ఉంది. ఇప్పుడు నీ హృదయము ప్రభు నమ్ముకున్న తర్వాత ఇంత తెల్లగా, ఇంత చక్కగా, ఇంత నిర్మలంగా ప్రభువుని నీ హృదయంలో స్వీకరించడానికి వీలుగా నీ హృదయం ఎలా ఉందంటే తెల్లగా నిర్మలంగా ఉంది అని చెప్పేసి చెప్తారు. ఆఖరి పేజీ వచ్చేసరికి గోల్డ్ కలర్. గోల్డ్ కలర్ దేనికి సూచనమ్మా? చెప్పండి. వెరీ గుడ్, పరలోకానికి సూచన. నువ్వు ఈ ప్రకారంగా నువ్వు జీవిస్తే నీ హృదయాన్నిలో ప్రభువుని ఏర్పాటు చేసుకొని ప్రభువు నివసించే నీ హృదయంలో నువ్వు తర్వాత ఇది లోకాన్ని విడిచినప్పటికి కూడా ఎక్కడికి వెళతావు? పరలోకానికి, దేవుని సన్నిధికి నువ్వు చేరతావు అని చెప్పేసి చెప్తారు. ఆ రకంగా ఆ మాటలు లేని బైబిల్, అక్షరాలు లేని బైబిల్, ఆ బైబిల్ని ఆ దైవజనుడు ఏం చేస్తాడంటే ఆనందంగా ఆ సహోదరుడి, ఆ ఖైదీ చేతిలో పెడతాడు. పెట్టినప్పుడు ఆ సహోదరుడు, ఆ ఖైదీ తన హృదయానికి హత్తుకుంటాడన్నమాట. ఆ బైబిల్ని కన్నీటితో ఆ హృదయానికి హత్తుకొని, ప్రభువా నా కోసం ఎంత త్యాగం చేశావు, ప్రభువా ఇంత పాపినైన నన్ను ఆ పరలోకానికి నీ సన్నిధికి తీసుకెళ్ళటానికి నీకెంత ఇష్టమయ్యిందయ్యా అని చెప్పేసి ఆ ఖైదీ తన హృదయానికి హత్తుకుంటాడు. అర్థమైందా? మీకు మాటలొచ్చు, చదువచ్చు, మీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంటుంది. మరి మీరేం చేస్తున్నారు? చెప్పండి. ఒక్క క్షణం ఆలోచించుకోండి. ఇది అమూల్యమైన సమయం. ఈ సమయాన్ని మీరు వ్యర్థపరచుకోవద్దు. ఈ 7 దినాలు మీరు ఏ రీతిగా గడిపినప్పటికీ కనీసం ఈ 3 దినాలు అంటే మనకి ఇంకా లెసన్ కావలేదు కాబట్టి 3 దినాలు అని చెప్తున్నా. ఈరోజు ఇంకొక 2 దినాలు మాత్రమే ఉంటుంది. చక్కగా ప్రభు మాటలను విని మీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చినట్లయితే ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఆయన సన్నిధికి మనం చేరే భాగ్యం మనకుంటుంది. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకొని ఈ దినము ప్రభు మనతో ఏం మాట్లాడనై ఉన్నారో మనం అడిగి తెలుసుకుందాం. మోకరించండి అమ్మా, చక్కగా మోకరించండి భయభక్తులతో. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు జ్ఞానానికి మూలమంట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు జీవపు ఊటంట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి తెలివికి, వివేచనకి, ధైర్యమే వస్తుందంట. భయభక్తులు కలిగి ఉంటే ధైర్యం వస్తుందంట. చూడండి, ఇదేం మీరు బరువు మోసేది కాదు, ఇంత బరువు మీరు మోసేది కాదు, ప్రభువుని అంగీకరించడమే. నా కొరకు ప్రభువు తన ప్రాణాన్ని పెట్టారు, నా కొరకు ప్రభువు తన రక్తాన్ని కార్చారు, నా కొరకు తండ్రిని విడిచి మహిమను విడిచి నా కొరకు సిలువలో బలి అయి మరణించి తిరిగి లేచారు అనే ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకున్నట్లయితే మీ జీవితము, మీ భవిష్యత్తు ఎంతో చక్కనిగా ఉంటుంది. మోకరించండి, అందరు కళ్ళు మూసుకునండి అమ్మా, కళ్ళు మూసుకునండి. సర్వశక్తిమంతుడు అయిన మా ప్రభువా, కృప కలిగిన మా నాయన, జీవము కలిగిన మా దేవా, మీ జీవము కలిగిన మాటలను బిడ్డలకి మీరు తెలియచేస్తున్నారు ప్రభువా. 7 దినాలుగా మీరు తోడై ఉండి నడిపించినందులకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 8వ దినంలో ప్రభువా సాత్వికాన్ని గురించి మీరు తెలియచేస్తున్న దేవుడవని నాయనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డల ప్రభువా వారి హృదయాల్లో
నైనా కార్యం జరిగించమని, రక్షణ గొప్ప కార్యాన్ని జరిగించి నా తండ్రి సహాయము దయచేయమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి ప్రభువా. దుష్టునికి ఏమాత్రమును అధికారం లేకుండా ఈ పరిశుద్ధ ఆవరణంతా కూడా మీ యొక్క పరిశుద్ధ అగ్నితో కంచె వేసి కావలి ఉంచమని మా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పరే. ఆమేన్ అంటే అర్థం ఏంటమ్మా? మీరేమన్నా కేజీ పిల్లలు బో అని అరుస్తారు. చిన్న పిల్లలైనప్పటికి కూడా వాళ్ళని చెప్పండి అంటే పెద్దగా అరుస్తారు. మీకు అన్నిటికీ సిగ్గే, అన్నిటికీ నామోషిని. ఆ ప్రార్థన ఎప్పుడైతే పూర్తవుతుందో ఆమెన్ అనాలి. ఆమెన్ అంటే అర్థం ఏంటి? అలాగూ ప్రార్థన ఏదైతే చేస్తారో అలాగున జరుగునుగాక అని అర్థం అన్నమాట. సరే, ఓకే. ఇప్పుడు మన పాఠంలోనికి వెళదాం. మన పాఠము సాత్వికం అనే ఆత్మఫలాన్ని గురించి మనం నేర్చుకుందాం. మీరు, నేను ఇద్దరం, మనమందరం కూడా సాత్వికం అనే ఆత్మఫలాన్ని గురించి నేర్చుకుందాం. సాత్వికము ఎన్నవదమ్మా? 8. ఇంకా ఏది మిగిలిపోయింది? ఒక్కటి మాత్రమే మిగిలిపోయింది. అంటే మీకు చివరి ఛాన్స్ అన్నమాట. రేపటితో చివరి ఛాన్స్. అర్థమవుతుందా? దేవుని యొక్క ఆత్మఫలాలు అంటే ఈ ఆత్మఫలముని దేనితో పోల్చారు? ప్రభువు యొక్క సుగుణాలు. ప్రభువుని మనం నా తండ్రి అని పిలుస్తున్నాం, పరలోకమందున్న నా తండ్రి అని పిలుస్తున్నాం. మరి తల్లిదండ్రులు తన పిల్లలకి ఎవరి పోలికలు వస్తే బాగుంటాయి అనుకుంటారు? ఆ పక్కింటోళ్ళో ఈ ఎదురింటోళ్ళో పోలికలు వస్తే బాగుంటాయి అనుకుంటారా? కాదు కదా, తన పోలిక వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అలాగే మన తండ్రి, మన పరలోకమందున్న మన తండ్రి, ఆయన పోలికలు, ఆయనకున్న సుగుణాలన్నీ మనకి రావాలని ఆయన కోరిక అయి ఉన్నది. ఆయనకున్న సుగుణాలన్నీ మనకి రావాలని, మనం పొందుకోవాలని, మనము ఆయన వలె ఈ లోకంలో జీవించాలని, అనేక మందికి ఆయన్ని ప్రత్యక్షపరచాలి, అనేక మందికి ఆయన్ని ఘనపరచాలి, అనేక మంది ముందు ఆయన్ని ఘనపరచాలి. ఎప్పుడైతే ఆయన లక్షణాలను మనం కలిగి ఉంటామో అప్పుడే మనం ఆయన్ని ఘనపరచగలుగుతాం. అర్థమవుతుందా? అయితే ఇది అంత తేలికైన విషయమా సాత్వికము గురించి? అయితే సాత్వికం గురించి పరిశుద్ధ గ్రంథంలో ఒక 5 రిఫరెన్సెస్ ఇచ్చారు. 1 కాదు, 2 కాదు, 5 రిఫరెన్స్. మొట్టమొదటిగా రోమా 12:10. చూడండి, ఘనత విషయంలో ఒకరినొకరు ఎక్కువగా ఎంచుకోవాలి. అంటే ఎదుటి వారికి ఘనతని మనం ఇవ్వాలి. ఎదుటి వారికి, ఇతరులకు అని చెప్పి మనకి తెలియచేస్తుంది. అట్లాగే రెండవ రిఫరెన్స్ వచ్చేసి ఎఫ్ఎస్సి 4:2 చూడండి. మీరెంత త్వరగా తీసి చెప్తే మన పాఠం అంత తొందరగా అయిపోతుంది. ఎఫ్ఎస్సి ప్రేమతో ఒకరినొకరు సహించాలంట. సాత్వికం అంటే ఏంటంటే ప్రేమతో ఎదుటివాడు కటుగా మాట్లాడుతున్నాడు, వాడితో పాటు నువ్వు కూడా మాట్లాడితే ఇంకా నీ సాత్వికం ఏముంది అక్కడ? ఎదుటివారిని ప్రేమతో సహించాలి. ఎదుటివారిని ఎలా సహించాలమ్మా? ప్రేమతోటి సహించాలి. తర్వాత ఇంకొక మంచి సాదృశ్యం చెప్పారు. ఏమిటంటే సామెతలు 16:32లో చూడండి. సామెతలు 16:32 ఎందుకు తీయమంటున్నానంటే మీకు బైబిల్ తీయటం అలవాటు అవుతుంది. ఓకే, చూడండి, పెద్ద
ప్రాకారము కలిగిన పట్టణాన్ని ముట్టడి వేసే కంటే కూడా తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు గొప్పవాడంట. అంటే మన మనసు మనం చెప్పినట్లు వినదు, మన మనసు మనం చెప్పినట్లు వినదు. ఎదుటి వాళ్ళ తప్పులు, ఎదుటి వాళ్ళ లోపాలు, ఎదుటి వాళ్ళల్లో ఉన్న అన్ని బలహీనతలు అన్నీ కూడా మనకి పెద్దగా భూతద్దంలో చూసినట్టు కనిపిస్తాయి. భూతద్దంలో చూసినట్టు ఎదుటి వాళ్ళ తప్పులు మనకి కనిపిస్తాయి. మరి ఇవన్నీ కూడా అలా తప్పులు ఎంచకూడదు అని ప్రభు ఈరోజు మనకి తెలియచేస్తున్నాడు. సాత్వికం అంటే ఇతరుల తప్పులు మనం ఎంచకూడదు, ఇతరుల తప్పులు మనం ఎంచకూడదు. అయితే వాళ్ళతో పాటు ఏకీభవించాలా? వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం వరకే, వాళ్ళతో పాటు ఏకీభవించకూడదు. తర్వాత మూడవదిగా వచ్చేసి కొలస్సీ 3 చూడండి. కొలస్సీ 3:12 చూడండి అమ్మా. చూడండి, ఇవన్నీ ధరించుకోవాలంట మనం. సాత్వికం కావాలంటే మనం ఏం చేయాలి? వినయం కలిగి ఉండాలి, దయాళత్వం కలిగి ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. చివరిగా మనం చూసినట్లయితే తీతు పత్రిక 3:2 చూడండి. తీతు పత్రిక 3:2 నేను చదువుతాను చూడండి. అది చాలా ఉంది కానీ మనకి చివర ఒక్క లైన్ మాత్రమే మనకి చివరి నుంచి. ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలెను. ఎవరిని దూషించకూడదంట, ఎవరిని దూషించకుండా శాంతము కలిగిన వారి వలె ప్రవర్తించాలంట. ఇది మన యొక్క సాత్వికం అంటే నిర్వచనం. ఇతరులని ఘనంగా ఎంచాలి మొదటిది. ఇతరుల గురించి చెడు మాటలు మాట్లాడకూడదు అనేది రెండవది. మరి కోపించకూడదు అనేది మూడవది. తర్వాత నాలుగవది ఏంటి? అతిశయించకూడదు. మనం అతిశయించకూడదు. ఇవన్నీ సాధ్యమేనా? మనకు ఉన్నటువంటి గొప్పను కోపం వచ్చేస్తుంది. ఎదుటి వాళ్ళు ఒక మాట అంటే మనం సహించగలమా? నెవర్. ఎట్టి పరిస్థితుల్లో ఒక మాట అంటే సహించలేము. నేనేం తప్పు చేశాను అని వెంటనే మనకి నోరు వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ప్రభువుని అడుగుతామో, ఎప్పుడైతే మనం ప్రభువా నాకు సాత్వికాన్ని ఇవ్వండి అయ్యా అని చెప్పేసి ఎప్పుడైతే మనం అడుగుతామో, ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో అప్పుడు మాత్రమే ప్రభువు మనకి ఈ సాత్వికాన్ని దయచేసేవాడుగా ఉంటాడు. అప్పుడు మాత్రమే సాత్వికాన్ని దయచేసేవాడుగా ఉంటాడు. అర్థమైందా? సాత్వికం అంటే ఏంటి? ఇతరులని ఘనంగా ఎంచాలి, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు, ఇతరులకి మనం కోపగించకూడదు, వాళ్ళని కోపం ప్రకటించకూడదు, వాళ్ళ మీద వాళ్ళు కోపం కలిగేటట్లుగా మన పట్ల ఉన్నప్పటికి కూడా మనం కోపం చూపించకూడదు. నేను చాలా గొప్ప అని అతిశయించకూడదు. అప్పుడు మాత్రమే సాత్వికం అనే సుగుణాన్ని, ప్రభువుకు కలిగిన సాత్వికం అనే సుగుణాన్ని మనం కలిగి ఉంటాం. అయితే ఇప్పుడు మనం సాత్వికం అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఈ సాత్వికము ఎవరికి వాళ్ళే, నేను ఒక్కొక్క అంశం చెప్తాను, ఎవరికి వాళ్ళే మీలో ఆ గుణం ఉందో లేదో మీకు మీరే చెక్ చేసుకోండి. నాకేం చెప్పక్కర్లేదు, నాకేమీ మీరు వివరించక్కర్లే. ఈ సాత్వికం అనేది నేను ఒక్కొక్క అంశం చెప్తాను, ఆ అంశము మీలో ఉందో లేదో మీరే గమనించుకోండి. ఇప్పుడు మొట్టమొదటిది ఏంటంటే, మీకంటే ఎవరినైనా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచారనుకోండి, మీకంటే ఎవరినైనా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచారు.
నేను దానికి తగనా? నన్ను నన్ను సెలెక్ట్ చేయకోకుండా, నాకు ఇవ్వకోకుండా వాళ్ళంత గొప్ప, ఆవిడంత గొప్ప, ఆయనంత గొప్ప. చూసారా? అంటే దీన్నేమంటారు? వాళ్ళ సుత్తి వాడు కొట్టుకోవటం అంటారు కదా. ఎట్టి గుణము మీలో ఉందేమో ఒక్కసారి పరిశీలించుకోండి. ఇట్టి గుణము నేను ఎవరికి ఉంది ఎవరికి లేదని నేను అడగను. మీ అంతరాత్మకి పరిశుద్ధాత్మ బోధిస్తున్నాడు, పరిశుద్ధాత్మ తెలియచేస్తున్నాడు. మీ అంతరాత్మలో మీరే ప్రశ్నించుకోండి, నాకు ఇట్టి గుణం ఉందా? నేను అట్లా ఇతరులు మంచి స్థితిలో చూడంగానే నేను అసూయపడుతున్నానా అని చెప్పేసి ఆలోచించుకోండి. తర్వాత రెండవది వచ్చేసి, నువ్వు చేయవలసిన పని చేయలేదని నిందించినప్పుడు, నువ్వు చేయవలసిన పని చేయలేదని నిన్ను ఎవరైనా నిందిస్తున్నారనుకోండి, అప్పుడు నువ్వేంటి నన్ను అడిగేది? నా ఇష్టం. అదే కదా మన సమాధానం. బాయ్స్, నువ్వేంటి నన్ను అడిగేది? నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా ఇష్టం. చూసారా? మనకి తెలియకుండా సాతాను క్రియలు, సాతాను మాటలు, సాతానికి సంబంధించిన ప్రక్రియ, సాతాను ఎంత బాగా మనలో పనిచేస్తుందో చూడండి. ఎప్పుడు ప్రభువు ఆత్మ లేనప్పుడు, ప్రభువు నీ హృదయంలో లేనప్పుడు సాతాను అట్లా పట్టుకొని ఈడ్చేస్తుందన్నమాట. మీ హృదయాల్ని అట్లా పట్టుకొని తన వైపుకి లాగుకుంటుంది, ఆకర్షిస్తుంది. అర్థమవుతుందా? ఈ గుణాన్ని ఎవరిలోనైనా ఉందా అని చెప్పేసి మీలో మీరు పరిశీలించుకోండి. రెండవది ఏంటంటే, ఈ లక్షణాన్ని మనం చూడండి, ఎలా దీన్ని ఇది చేసుకోవాలంటే, పోగొట్టుకోవాలంటే చూడండి. 2 తిమోతి 2వ అధ్యాయము 24, 26 కలిసి ఉందమ్మా. 23, 24, 26 కలిసి ఉంది. ఇదంతా మీరు చదవద్దు, నేను చదువుతాను. చూడండి. సాత్వికముతో శిక్షించుచు జగడమాడక, సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగా ఉండాలి. అందరి ఎడల అలా అనగానే కోపం తెచ్చుకోకూడదు. సాత్వికంతో సమాధానం చెప్పు. సాత్వికంతో సాత్వికం అంటే వినయ మనస్సు, లోబడటం. సాత్వికంతో నువ్వు సమాధానం చెప్పు. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి, ఎదుటి వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి. మీకు ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే, అన్ని పాపాల కంటే కూడా మన నోటితో చేసే పాపమే ఎక్కువగా ఉంటుందంట. యోహాను సువార్తలో ఉంది. ఇప్పుడు తీయొద్దు, మనకి ప్రతిదీ రిఫరెన్స్ తీసుకున్నామంటే మనకి సమయం సరిపోదు. అంటే మన నోటిని మనం ఎంత భద్రంగా కాచుకోవాలో చూడండి. మన నోటిని మనం ఎంత భద్రంగా కాచుకోవాలి. తర్వాత ఇది 2వ గుణం. 3వది వాదన పెట్టుకునే గుణం. వాదన, రెచ్చిపోవడం అన్నమాట. ఊరికే నీ స్వభావం ఎటువంటిదంటే రెచ్చిపోయే స్వభావం. ప్రభు రెచ్చిపోయారా? 53 53:7 ఒక్కసారి చూడండి. యెషయా 53:7 చూడండి త్వరగా. చాలమ్మా, అంతవరకు చాలు. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను నోరు తెరవలేదే. మన ప్రభు నోరు తెరవలేదే. నోరు తెరవకుండానే మౌనంగా ఉన్నాడే. వదకు తేయబడిన గొర్రెవలే మౌనంగా ఉన్నాడే, నోరు తెరవలేదే. మరి నువ్వెందుకు అంత నోరు తెరుస్తున్నావు? ఆయన బిడ్డవి కదా, మరి నువ్వెందుకు నోరు తెరుస్తున్నావు? అంటే నీలో సాత్వికము లేదు, నీలో ఆయన సుగుణము లేదు. ఆయన సుగుణమైన గొప్ప గుణం సాత్వికం.
ఆ సుగుణము నీలో లేదు. అందుకని నువ్వు ఏం చేస్తున్నావు? రెచ్చిపోతున్నావు అన్నమాట. నువ్వేం చేస్తున్నావు? రెచ్చిపోతున్నావు. ఇది మూడవది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి పటం లేదు కానీ చెప్తాను. లోక విషయాల్లో నువ్వెందుకని పాలు పొందట్లేదు? ఇప్పుడు మీ స్నేహితులు ఉన్నారు, వాళ్ళు బాగా విగ్రహారాధికులు అయి ఉంటారు. వాళ్ళు నిన్ను ఎందుకు నువ్వు ఇట్లాగే ఉండటం ఎందుకు రా నాతో పాటు మా గుడికి తీసుకెళ్తాను, లేకపోతే ఇదిగో మా వాళ్ళు అక్కడి నుంచి తెచ్చిన ప్రసాదం అని చెప్పినప్పుడు నువ్వు రిజెక్ట్ చేస్తావు అనుకో, వాళ్ళు నిన్ను నిందిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? నిందించినప్పుడు అబ్బా అని చెప్పేసి బాధపడతావా? అప్పుడు వాక్యం చదవాలి. వాక్యం ఏమని ఉంది చూడండి. 1 కొరింథీ 10:13 చదవండి అమ్మా. చూడండి, నిన్ను అలా వాదిస్తున్నప్పుడు, నిన్ను అలా నిందిస్తున్నప్పుడు వెంటనే నువ్వు వాక్యాన్ని చదువుకోవాలి. ఈ దినాన ప్రభు మనకి సమీపంగా లేకపోవచ్చు, కానీ వాక్యం ఎప్పుడూ మన హస్తాల్లో ఉంటుంది. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనము నెమరువేయు జంతువు బాగా ఆహారం తినేసి ప్రశాంతంగా కూర్చొని తను తీసుకున్న ఆహారాన్ని తిరిగి నెమరేస్తూ ఉంటుందంట, అట్లాగే మనం చదివిన ఈ వాక్యాన్ని మనసు పెట్టుకొని వాక్యం చదివి మనం ఏం చేయాలంటే నెమరు వేసుకోవాలి, ధ్యానించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఇటువంటి సమయంలో, క్లిష్ట సమయంలో ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకొని నీ మనసు ఊరట పొందాలి. తొందరపడకూడదు, దుష్టునికి అవకాశం ఇవ్వకూడదు. చూసారా, వాక్యము శక్తి కలిగిందన్నమాట. 2 అంచులు గల వాడి అయిన ఖడ్గముతో సమానం. అర్థమవుతుందా? ఈ వాక్యాన్ని మీరు అనుదినము కూడా మీరు పఠించాల్సి ఉంటుంది, చదవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? అప్పుడు మాత్రమే ఈ శోధన నుంచి మీరు జయించగలుగుతారు. అప్పుడు మాత్రమే ఈ లోకస్తులాగా నువ్వెందుకు ఉండవు, మేము అందరం వెళుతున్నాం కదా, మాతో పాటు నువ్వెందుకు రావు అని చెప్పేసి నీ స్నేహితులు అడిగినప్పుడు, నువ్వు ప్రభువును బట్టి వాళ్ళ మాట అంగీకరించకపోతే, వాళ్ళు నిందించినప్పుడు వెంటనే ఈ వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నది 4 చెప్పుకున్నాం. మనం ఎట్లా ఉన్నాము అని పరిశీలించుకోవటానికి 4 విషయాలు చెప్పాను. 5వ విషయం ఏంటంటే, అమ్మాయిలు చూడండి చాలా టైం అయిపోయింది. 4వ విషయం ఏంటంటే మనల్ని మనం ప్రకటించుకోవటం అంటే మనల్ని గొప్ప చేసుకోవటం. నాకు ఈ తల అంతుంది, ఆ తల అంతుంది, నేను అది ఇది అని చెప్పేసి. కానీ ప్రభు అది ఉండకూడదు అని చెప్తున్నారు. 3వదిగా ఆఖరిగా ఏంటంటే మనకి పేరు ప్రఖ్యాతులు కావాలి, నన్ను గొప్పగా ఎంచాలి అనే ఈ లక్షణాలు ఉంటే నేడే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఇవి తీసేసుకొని సాత్వికంగా ఉండటానికి నేటి నుంచి ప్రయత్నం చెయ్యి, ఆలోచించుకో. తర్వాత మనకి పరిశుద్ధ గ్రంథంలో నేను సాత్వికుడను, దీన మనసు గలవాడనని ఎవరు చెప్పారమ్మా? చెప్పండి. ఎవరన్నారు ఈ మాటలు? చాలా ఫేమస్ అయిన మాట. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడనని ఎవరు చెప్పారు? తెలియదా మీకు? మీరు ఎప్పుడు చదవలేదా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీయండి 11 మత్తయి 11:29. మనకి చాలా టైం అయిపోయింది. మీరు నా కాడి ఎత్తుకొని నేర్చుకొనుడి. మీరు నా కాడి ఎత్తుకొని
ఇక్కడ కాడి అంటే ఏంటంటే లోబడటం. కాడి మోయట అంటే లోబడటం. ప్రభువు అన్ని విధాల తండ్రి చిత్తానికి లోబడ్డారు. తండ్రి చిత్తానికి లోబడి ఆయన ఏం చేశారు? తన్ను తాను రిక్తునిగా చేసుకొని ప్రాణం పెట్టారు. తను తాను రిక్తునిగా చేసుకొని మన నిమిత్తము ప్రాణం పెట్టారు. రిక్తునిగా అంటే అర్థం ఏంటయ్యా? చెప్పండి బాయ్స్, రిక్తునిగా అంటే అర్థం ఏంటి? తను తాను ఖాళీ చేసుకోవటం, తనకంటూ ఏమీ లేకుండా ఖాళీ చేసుకోవటం. తర్వాత ఎటువంటి రూపాన్ని ధరించారు? దాసుని స్వరూపం ధరించారు. ఎటువంటి రూపాన్ని? దాసుని స్వరూపాన్ని ధరించారు. అందుకని ప్రభు ఏమంటున్నారు? నా కాడిని మీరు ఎత్తుకొనండి, నా కాడిని మీరు ఎత్తుకొనండి అని చెప్పేసి. కాడి అంటే ప్రభువుకు మనం లోబడటం. కాడి అంటే ప్రభువుకు మనం లోబడటం. చూడండి, ఇంకో సంగతి ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రభువే సాక్ష్యం ఇచ్చారు, దేవుడే సాక్ష్యం ఇచ్చారు ఒక వ్యక్తిని, నీవు చాలా సాత్వికుడని. ఎవరు చెప్పండి? తెలుసా మీకు? వెరీ గుడ్, మోషే. అబ్బా, ఇది మాత్రం చెప్పగలిగారే. నేను నాకు యేసు ప్రభువుని ఎందుకు చెప్పలేదు? తెలిసిన విషయాన్ని చెప్పాలమ్మా. తప్పైనా ఒప్పైనా చెప్పినప్పుడు అప్పుడు మీకు ఏమవుతుందంటే ఫ్రీగా అయిపోతారు. అంతేకాని ముడుచుకొని ఇది మాట్లాడితే నాకెందుకులే అంటే నాకెందుకు అన్నట్లుగానే ఈ 10 రోజులు గడిచిపోతాయి. ఎవరి గురించి చెప్పాడు? తీయండి, తొందరగా తీయండి. సంఖ్యాకాండము 13, సంఖ్యాకాండము 12లో 3వ వచనం. చూడండి, దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అందరిలో, భూమి మీద ఉన్న నరులందరిలో, భూమి మీద ఉన్న మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడు. ఈ సందర్భం ఏంటంటే, దేవాది దేవుడు ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, మోషే కూషు దేశస్థురాల్ని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ మిరియాముతో కలిసి అహరోను వీళ్ళిద్దరూ కూడా సణుగుతూ ఉంటారు. మోషేకి బుద్ధి లేదు, ఆ అమ్మాయిని చేసుకోవటం ఏంటి అని. అప్పుడు దేవుడు ఆ మాట విని ఏం చెప్తారు? మీకు భయం లేదా? మోషే అంతటి వాడిని నేను మీకు చెప్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆసక్తి కలిగి ఈ 12వ సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 13వ వచనం వరకు చదవండి. ఆసక్తి కలిగి ఆ మోషేని మీరు మాట్లాడటానికి మీకు ధైర్యం లేదా? మీకు ఎంత ధైర్యం? స్వయంగా నాతో ముఖాముఖిగా మాట్లాడే మోషేతోటి మీరు అందరిలోకి సాత్వికుడు కదా అని చెప్పేసి మోషే గురించి సాక్ష్యం ఇవ్వటం జరుగుతుందన్నమాట. తర్వాత మిరియాముకి దేవుని ఉగ్రతతోటి కుష్ఠవ్యాధి వస్తే మరలా మోషే ప్రార్థించగా అది పోతుందన్నమాట. ఇది మోషే సాత్వికుడు. అయితే ప్రభువు ఆయన ఎంత సాత్వికుడో మనకి చక్కగా క్రియల ద్వారా. తర్వాత ఇంకొక సంగతి అమ్మ, సాత్వికం అనేది అన్ని క్రియలే. ఇప్పుడు ప్రేమ అంటే మనసులో దాచుకొని ప్రేమగా నువ్వు వ్యక్తపరచవచ్చు. సంతోషాన్ని నువ్వు మనసులో దాచుకొని సంతోషాన్ని నువ్వు ఇతరులతో వ్యక్తపరచవచ్చు. కానీ సాత్వికం ఏంటంటే క్రియలు, నువ్వు చేసే పనులు అన్నమాట. తర్వాత చూసినట్లయితే, అరే నిద్ర వస్తుందా? కళ్ళు మూసుకున్నా జోలపాట్లాగా ఉందా? చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం తీయండి త్వరగా. ఇక్కడ ప్రభువు ఎంత సాత్వికుడో చాలా చక్కగా చెప్పబడింది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఇక్కడ ఏంటంటే నేను సందర్భం చెప్తాను. మనం ఈ మొత్తం రెఫరెన్సెస్ చదవాలంటే మనకి సమయం సరిపోదు. ఈ యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభువు తన శిలువ మరణానికి అప్పగించబడే
సమయం ఆసన్నమైపోయింది, సమయం దగ్గరకు వచ్చేసింది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్రభుని ప్రభు ఏం చేస్తారు, భోజనానికి కూర్చుంటారు. భోజనానికి కూర్చొని ఏం చేస్తారంటే ఆ భోజనానికి కూర్చున్నప్పుడు వెంటనే తను గుర్తెరిగి తన సమయం సమీపమైపోయిందని గుర్తెరిగి లేచి తన భుజం మీద ఉన్న కండవాన్ని తీసి అవతల పెట్టేసేసి ఒక టవల్ తీసుకొని ఇట్లా చుట్టుకొని ఏం చేస్తారు, ప్రతి శిష్యుడు 12 మంది శిష్యులు ఒక పళ్ళెం తీసుకొని నీళ్ళ బాటిల్ తీసుకొని వాళ్ళ పాదాలు కడిగి వదిలిపెట్టలా. కడిగి అయిపోయిందిలే పని అనుకోలే. కడిగి తన నడుముకి కట్టుకున్నారు కదా. యూదులు ఎప్పుడూ కూడా ఈ నడుముకి గుడ్డ కట్టడం, నడుముకి తువ్వాలు కట్టడం అనేది బానిసత్వానికి గుర్తు, విధేయతకి గుర్తు. చూడండి, అంత గొప్ప దేవుడు ఆ శిష్యుని పాదాల కడుగుతూ ఏం చేశాడు, నడుముకు కట్టుకున్నాడు. నడుముకు కట్టుకొని వంగి వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళ పాదాలు కడిగి ఆ పాత్రలో నీళ్లు పోసుకుంటూ కాళ్ళు కడిగి మళ్ళీ తన నడుముకున్న ఈ తువ్వాలుతోటి పాదాలు తుడుస్తాడు. అమ్మ చెప్పండి, ఎంత తగ్గింపు లేకపోతే, ఎంత విధేయత చూపించకపోతే అలా చేయగలుగుతారు. ఒక్కసారి ఎవరైనా పొరపాటున నీకు కాలు తగిలితేనే మండి పడతావే, కళ్ళు కనపడట్లా అంటావు, వెంటనే ఒళ్ళు పోగరా అంటారు. అవునా కాదా? కానీ ప్రభు తను జీవించి ఉండగానే మనకు మాదిరి చూపించడానికి, ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేస్తే మీరు పరలోకానికి వస్తారు, అలా చేస్తే మీరు పరలోకానికి వస్తారని చెప్పాలా. ఇలా చేస్తే పరలోకానికి వస్తారు, అలా చేస్తే పరలోకానికి అని చెప్పిన దేవుడు కాదు మన దేవుడు. మనకి మాదిరి చూపించి ఆయన అడుగు జాడల్లో నడవమని చెప్పిన దేవుడు. మనకు మాదిరి చూపించి తన అడుగు జాడల్లో నడవమని చెప్పిన దేవాది దేవుడు అన్నమాట. అర్థమవుతుందా? తర్వాత ఇంకొక సంగతి, ముఖ్యమైన సంగతి ఏంటంటే, పాత నిబంధన కాలంలో దేవుడే స్వయంగా, తండ్రి అయిన దేవుడే స్వయంగా మాట్లాడటం కొంత నోవాహు కాలం వరకు జరిగింది. ఆ తర్వాత పాపం విస్తరించేసరికి ప్రవక్తలతోటి మాట్లాడి ప్రవక్తల ద్వారా నడిపింపు, వాళ్ళకి సందేశాన్ని ఇవ్వటం జరిగింది. మనం పాత నిబంధన కాలంలో మనం లేము. సరే, కొత్త నిబంధనకు వద్దాం. ప్రభు కాలంలో ఉన్నామా? ప్రభు జీవించినప్పుడు మనం ఉన్నామా? మనం లేము. ప్రభు జీవించినప్పుడు మనం లేము. ఆయన ఇవన్నీ చేశారు. భూమి మీద 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. అప్పుడు మనం లేము. మీరు చూసినట్లయితే యోహాను సువార్త 14 తీయొద్దు, చెప్పేది వినండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభువు ఏం చెప్తారంటే, మనకి లెసన్లో లేదు, నేను చెప్తున్నాను, అందుకని తీయొద్దన్నాను. ప్రభు ఏమని చెప్తారు, నేను వెళ్ళే సమయం దగ్గర పడిపోయింది, నేను నా తండ్రి యొద్దకు నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళుతున్నాను. నేను వెళ్ళేటప్పుడు ప్రభువా, మరి మేమేమంతా ఏమైపోవాలి అని శిష్యులు అడుగుతారు. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను వెళ్ళి తండ్రి యొద్దన్న ఆదరణకర్తను, తండ్రి యొద్ద ఉన్న ఆదరణకర్తను అంటే హోలీ స్పిరిట్ను మీకు నేను తీసుకువస్తాను, హోలీ స్పిరిట్ నేను మీకు తీసుకువస్తాను అని చెప్పేసి చెప్తారు. హోలీ స్పిరిట్ పిక్చరు ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను. ఇప్పుడు మనం ఎవరి కాలంలో ఉన్నామమ్మా? పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాము. పరిశుద్ధాత్మ కాలంలో మనం గడుపుతున్నాం. అందుకని మనము పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వస్తాడు. తండ్రి కుమారులను కూర్చిన జ్ఞానాన్ని మనకి బోధిస్తాడు. సర్వసత్యములోనికి ఆయన చేసే కార్యాలు చూడండి, సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు.
సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తారు. ఆయన ఆత్మతో నింపబడి అనేకమైన కృపావరాల్ని మనకిస్తాడు. అనేకమైన కృపావరం, స్వస్థత వరము, ప్రవచన వరము, ఇంకా అవన్నీ వద్దు, ఇంక మనకి సమయం సరిపోదు. ఆ వరాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎప్పుడూ తోడుగా ఉంటారన్నమాట. అర్థమవుతుందా? ఈ పరిశుద్ధాత్మ మనకి తోడుగా ఉన్నప్పుడే మనము ఏం చేస్తాము? ప్రభువులో మనం జీవించగలుగుతాము. ప్రభు సన్నిధిలో మనం నిలబడగలుగుతాము. ప్రభు సన్నిధిలో మనం ఇతరులకి ప్రభువు యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క సాత్వికాన్ని, ఆయన యొక్క గుణాలని మనం ఇతరులకి ప్రకటించగలుగుతాం. పరిశుద్ధాత్మ తోడు లేకుండా, ఆయన లేకుండా మనం ఏమి కూడా చేయలేం. అర్థమవుతుందా? ఇప్పుడు అందుకని ఇది పరిశుద్ధాత్మ కాలము, కృపాకాలము. దీన్ని ఏమంటారంటే కృపాకాలము. ప్రభువు సిలువలో మరణించి 3వ దినాన తిరిగి లేచి పునరుత్థానమైన తరువాత ఈ పరిశుద్ధాత్మ మనతో పాటు ఉండటానికి, మనలో ఉండటానికి, మనకు సహాయంగా ఉండటానికి, మన 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 హృదయంలో నివసించడానికి పరిశుద్ధాత్మ ఉంటారన్నమాట. అయితే ఈ పరిశుద్ధాత్మను కూడా దుఃఖపరుస్తాం. మనమేమో తక్కువ వాళ్ళమా? కాదు కదా. రటమతంగా మాట్లాడినప్పుడు, మనలో సాత్వికం లేనప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి అమ్మో నేను నీ దగ్గర ఉండనని చెప్పేసని ఆయన వెళ్ళిపోతాడు. చూసారా? అటువంటి పరిస్థితిని మనం కొని తెచ్చుకోకూడదు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, ఈ ప్రభువు పూర్తిగా సాత్వికాన్ని మనకి ప్రదర్శించారు. మొదటిగా తాను రిక్తునిగా చేసుకొని సాత్వికాన్నిగా ప్రదర్శించారు. మరి దాసుని స్వరూపాన్ని ధరించుకొని సాత్వికాన్ని ప్రదర్శించారు. మరి ఇంకా యోహాను సువార్త 6:38 చూడండి. 6 చూడండి అమ్మా, ఎంత క్లియర్. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే నేను వచ్చాను అని చెప్పేసి చాలా చక్కగా ఇక్కడ మనకి చెప్తున్నా. అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉంది చూడండి. లూకాసు వార్త 22 27 చూడండి. లూకాసు వార్త 22:27. మీ మధ్య పరిచర్య చేయటం, ఆయన మనతో సేవలు చేయించుకుంటానికి రాలా, మనకు పరిచర్య చేయటానికి వచ్చాడు. ఆయన మాదిరి చూపించి వచ్చాడు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండటం ఎంత భాగ్యమో చూడండి, ఎంత భాగ్యమో గమనించండి. ఏదో వింటున్నాము క్లాస్లో, కాలేజీల్లో, స్కూల్స్లో బెల్ కొట్టంగానే మొదటి పీరియడ్ అవ్వగానే మొదటి పీరియడ్కి సంబంధించిన టీచర్ వచ్చి వెళ్ళిపోతారు. రెండవ పీరియడ్ వాళ్ళంతేలే, వస్తారు పోతారు. మనం మాత్రం అలాగే కూర్చొని మన హృదయం అక్కడ ఉండదు. వాళ్ళు చెప్పే మాటలు మన బుర్రకెక్కవు. అర్థమవుతుందా? అలా కాదు, ఇది బైబిల్ క్లాసు. దేవుని ఆ గొప్ప దేవుడి యొక్క సందేశాన్ని, ఆ గొప్ప దేవుడి యొక్క చిత్తాన్ని మనకి ప్రేమపూర్వకంగా ఈ VBS ద్వారా ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ఎన్నో చోట్ల, ఎన్నో మందిరాల్లో VBS లేదమ్మా. VBS అంటే అర్థం కూడా తెలియదు. VBS అంటే అర్థం కూడా తెలియని ప్రాంతాలు, తెలియని మందిరాలు, తెలియని సంఘాలు ఉన్నాయి. కానీ ప్రేమించేంత ఖర్చు, వ్యయ ప్రయాసలతో VBSని ఈ 10 రోజులు, సహజంగా కొన్ని చోట్ల 5 రోజులు మాత్రమే ఉంటుంది, కానీ మనకి 10 రోజులు జరపటం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు పోతే మరి లోబడాలి అంటున్నారు కదా. ఎవరెవరికి లోబడాలి? ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను. ఎవరెవరికి లోబడాలి చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. త్వరగా
ఆ, ఆ. చాలు చాలు చాలయ్యా. మనం ఎవరికి లోబడాలి? అధిపతులకు అధికారులకి, అంటే ప్రభుత్వానికి లోబడి ఉండాలి, అధికారులకి లోబడి ఉండాలి. తర్వాత ఇంకా మనకి ఎఫ్ఎస్సి 6:1 చూడండి. ఎఫ్ఎస్సి 6:1. చాలమ్మా చాలమ్మా. ఎవరికి లోబడాలి? తల్లిదండ్రులకి లోబడాలి, తల్లిదండ్రులకి లోబడాలి. అదే అధ్యాయంలో 6వ వచనం చూడమ్మా. 6వ వచనం. కాదమ్మా, అది కాదు. ఎఫ్ఎస్సి 6:5 చూడండి. చూడండి, యజమానులకి ఎవరికి లోబడి ఉండాలి. ఏంటంటే భలే చెప్తున్నారే, ఎంతసేపు మేము లోబడే ఉండాలా? మేముగా ఉండొద్దా? ఎంతసేపు సరే సరే, మనకు అది అసలు గిట్టదు కదా. మనల్ని ప్రభువు డోర్ మ్యాట్ లాగా ఉండాలని అంటల్లా. డోర్ మ్యాట్ అంటే ఏంటి? అత్యధికమైన విధేయత, ఎంతో ఇదిగా ఉండటం, ఎంతో వినయ, అట్లాగే ఉండమని అంటలేదు. అర్థమవుతుందా? మీ తల్లిదండ్రుల్ని గౌరవించాలి, మీ యజమాని గౌరవించాలి, మీ స్కూల్లో చదువుతున్నారా, మీ టీచర్ని గౌరవించాలి. తర్వాత చూడండి, చివరిగా మా హెబ్రీ 13:17 చూడండి అమ్మా. హెబ్రీ 13:17. హెబ్రీ 13:17. ఎవరికి లోబడాలంట? దైవజనులకు, మన ఆత్మలను కాయుచున్న నాయకులు అని ఉంది బైబిల్లో. దైవజనులని అక్కడేమీ లేదు, దేవుని సేవకులని లేదు. అయితే మన ఆత్మల్ని కాసేది ఎవరమ్మా? దైవజనుడు, దైవ సేవకుడు. వాళ్ళకి మనం ఏమవ్వాలి? లోబడి ఉండాలి. ఇట్లా లోబడి ఉంటే ప్రభువు మనకు అత్యంత సమీపంగా, అత్యంత సన్నిహితుడుగా, సొంత స్నేహితుడుగా మన పట్ల మనకుంటారన్నమాట. అర్థమవుతుందా? ఇంకా మనం చూసినట్లయితే ప్రభువు మరి వాళ్ళ పాదాలు కడిగాడు అంటే ఆయన నిజముగా ఆయన సాత్వికం కలిగి ఉన్నాడు కాబట్టి శిష్యుల పాదాలు కడిగాడు. శిష్యులు ఆ రకంగా చేయగలిగారా? చేయలేదు. ఎందుకంటే ప్రభువుకున్న సాత్వికం వాళ్ళకి లేదు కాబట్టి. అర్థమవుతుందా? మన ఇదిలో చెప్పుకున్నట్టయితే కంఠత వాక్యం 15:16 కదా, మీరు అది చదవద్దమ్మా, అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏర్పరచుకున్నా, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని చెప్పేసి మీరు వెళ్ళి ఫలించండి, మీ ఫలములు నిలిచి ఉండునట్లు. ప్రభు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? మీరు తండ్రిని ఏది అడిగితే నా పేరట అది తండ్రి మీకు అనుగ్రహిస్తారు. కాబట్టి మీరు ఫలించటానికి, మీ ఫలాలు నిలిచి ఉండటానికి మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పేసి చెప్తున్నాను. ఆయన ఏర్పాటులోనూ ఉంటావా? ఆయన చెప్పినట్లు చేస్తావా? ఆయన హృదయాన్ని నీ హృదయాన్ని ఆయన్ని ఆహ్వానిస్తావా? ఈ దినమే నీవు ఆలోచించుకోవాలి. ప్రభు ఎంత సన్నిహితుడంటే ఆయన్ని నమ్మిన వారిని ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టడమ్మా. ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టరు. ఆయన నమ్మిన వారిని ఎప్పుడు తోడుంటారు. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా, ఎంత కష్టమైన పరిస్థితుల్లోనైనా. మీకు నేను ఇది ఒకటి చెప్తాను. నాకు సర్జరీ జరిగేటప్పుడు ఏం చేశారంటే 2011లో నాకు సర్జరీ జరిగింది. అప్పుడు ఏం చేశారు, ఆ రోజు నన్ను రెడీ చేసి ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్ళారు. ఆపరేషన్ థియేటర్ లోపలికి నన్ను తీసుకెళ్ళారు.
ఆ డోర్స్ వరకు నా కుటుంబ సభ్యులందరూ నాతో పాటు వచ్చారు. కానీ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. నన్ను తీసుకొచ్చేసారు. ఆపరేషన్ థియేటర్ లోపల బల్ల ఉన్నది. ఆ బల్ల మీద నన్ను అమ్మ కాళ్ళు చాపుకొని కూర్చోమ్మా అన్నారు. చాలా ఇంతకంటే క్రిందకుంది ఆ బల్ల. సరేనని చెప్పేసి కాళ్ళు చాపుకొని కూర్చున్నా. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఏమన్నారంటే, అమ్మ పండుకో అన్నారు. అక్కడున్న డాక్టర్స్ 5-6 ఉన్నారు, చాలామంది ఉన్నారు. పండుకోమ్మా అన్నారు. సరే పండుకుంటే సహజంగా దిండో లేకపోతే చెక్కో ఏదో ఒకటి పెడతారు. కానీ అక్కడ ఆ పండుకునేసరికి ఒక రింగ్ లాగా ఉంది, స్ప్రింగ్ లాగా ఉంది. అందులో నా తల ఫిక్స్ అయిపోయిందన్నమాట. తల ఫిక్స్ అయిపోయి ఇంకా నేను ఇటు చూడటానికి అటు చూడటానికి అవకాశం లేదు. అమ్మో ఇదేంటి ప్రభు ముళ్ళ కిరీటం ఇంతకంటే ఘోరంగా ఉంది కదా, దీనికే నేను ఇటు అటు తిప్పలేక నా తలంతా పట్టేసింది అని వెంటనే నాకు అప్పటికే ప్రభు ధ్యానిస్తున్నాను. ప్రభు గుర్తొచ్చారు. ప్రభు ముళ్ళ కిరీటంలాగా ఉంది. అంతలోకి అప్పటిదాకా ఆ టేబుల్ మామూలుగానే ఉంది. ఒక స్విచ్ ఆన్ చేశారు, ఒక స్విచ్ వేశారు. స్విచ్ వేసేసరికి ఫ్యాన్ రెక్కల్లాగా ఒక చెక్క బయటకు వచ్చింది, ఫ్యాన్ రెక్కల సైజులో. అప్పుడు అమ్మ నీ చెయ్యి చాపు అన్నారు. సరేనని చెప్పేసి చెయ్యి చాపాను. చెయ్యి చాపితే ఆ చెక్కకి నా చేతికి కలిపి ఒక తాడు కట్టేసేసారు. ఇదేంటి ప్రభువుని కూడా ఇలాగే చేశారు కదా అని చెప్పేసి వెంటనే నాకు ప్రభు శిలువ ధ్యానం, నాకు శిలువ మరణం నాకు కంటికి కనపడినట్టు గుర్తొచ్చింది. సరే ఇటు వచ్చారు, ఇటు ఎడం వైపు వచ్చి అక్కడ స్విచ్ ఆన్ చేశారు, టేబుల్కి ఉన్న స్విచ్ ఆన్ చేశారు. అనగానే ఫ్యాన్ రెక్కలాగా ఒక చెక్క బయటకు వచ్చింది. అమ్మ ఈ చెయ్యి చాపు అన్నారు. ఈ చెయ్యి ఇట్లా చాపారు. దీనికి కూడా తాడు పెట్టి కట్టేశారు. తర్వాత అమ్మ నీ 2 కాళ్ళు దగ్గరికి పెట్టు అన్నారు. సరే 2 కాళ్ళు దగ్గరికి పెట్టాను. అప్పుడు ఏం చేశారు, గట్టిగా నా 2 పాదాలు ఒకదాని మీద ఒకటి వేసి, అప్పటిదాకా ఏమీ లేదు, ఒక చెక్క లాంటిది, దిమ్మ లాంటిది ఆ టేబుల్ ముందుకు తీసుకొచ్చి పెట్టారు. ఆ టేబుల్ నుంచి లాగుతూ వచ్చారు. లాగి ఏం చేశారంటే నా పాదాల దగ్గర పెట్టారు. పాదాల దగ్గర పెట్టి ఆ చెక్క దిమ్మకి నా పాదాలకి కలిపి తాడు కట్టేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, నాకు ఎవరు గుర్తొస్తారు? ఎవరు గుర్తొస్తారమ్మా? ప్రభు గుర్తొస్తారు. నా కుటుంబం వాళ్ళు నాకు గుర్తొచ్చారా? గుర్తు రాలేదే. అంటే కుటుంబ సభ్యుల ప్రేమ ఎక్కడి వరకు ఉంది? గుమ్మం వరకే ఉంది. ఆపరేషన్ థియేటర్ గుమ్మం వరకే ఉంది. కానీ ప్రభు ప్రేమ నాకు నా దగ్గరే ఉందన్నమాట, నాతో పాటే ఉంది. ఎంత గొప్ప దేవుడో చూడండి. నా గురించి నేను ఆలోచించుకోండి. ఒకవైపు అంతా కూడా పెద్ద పెద్ద టేబుల్స్ నిండా ఆ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేసి ఉన్నాయి. వాటి వైపు నా దృష్టి పట్ల నాకేం భయం వేయట్లేదు. నేను ప్రభువుని గురించే ధ్యానిస్తున్నాను, ప్రభుని గురించే ఆలోచిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఇట్టి అనుభవంలోనికి నేను రావటానికి నువ్వు అనుమతించావు, నీకు వందనాలు ప్రభా అని ఇట్లా ప్రభువుని నేను ధ్యానించుకుంటూ ఉండగానే నాకు ఎనస్థీషియా ఇచ్చారు. 2.5 hours తర్వాత అమ్మ ఆపరేషన్ సక్సెస్ అయింది అని చెప్పేసి నా చెంపలు తడుతూ చెప్పారు. చూడండి ఎంత క్లిష్ట సమయమైన, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎంత క్లిష్ట సమయమైనప్పటికీ కూడా ప్రభు మనకి తోడుగా ఉంటారు. ఆయన మన హృదయంలో కలిగినప్పుడు చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ చెయ్యి నిత్యము వరకు, అంటే పరలోకము వరకు, ఈ లోకంలో మన యాత్ర ముగించవచ్చు. ఈ పరలోకం వరకు ఈ చెయ్యి పట్టుకొని అక్కడికి తీసుకొని వెళతారు. ఆయన ఉండు స్థలానికి మనల్ని తీసుకొని. ఇంత గొప్ప దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తావా? వస్తున్నాం పోతున్నాం అనుకొని ఊరుకుంటారా? ఏమా చెప్పండి, ఇంత గొప్ప దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తారా? ఇన్ని దినాలు గడిచిపోయినాయి. ఇంకా నిన్న చాలా చక్కగా రక్షణ అంటే ఏమిటో ఆనందాన్న మీకు చెప్పారు. రక్షణ పునాది. ప్రభు నా కోసమే మరణించారు, నా కొరకు పరలోకాన్ని నుంచి వచ్చి నా కొరకు మరణించి తిరిగి లేచారు. ఇదే విశ్వాసం.
ఇట్టి విశ్వాసాన్ని నేడు నువ్వు కలిగి ఉండి ఆయన యొక్క సుగుణాలైన సాత్వికాన్ని పొందుకొని ఉండటం ఎంతో గొప్ప సంగతి, ఎంతో ధన్యత, ఎంతో గొప్ప ఆధిక్యత అన్నమాట. ఆయన సుగుణాలన్నీ, ఆయనలో ఉన్న ప్రేమ, ఈ 9 లక్షణాలు ఏంటమ్మా 9 చెప్పండి, చెప్పగలరా? ఇది మాత్రం వచ్చింది కదా, ఇది మాత్రం వచ్చింది. ఈ సుగుణాలన్నీ కలిగి ఉన్నప్పుడు నువ్వు ఇతరులకు ఎంత మాదిరిగా ఉంటావు. రండి, ఇప్పటికైనా ప్రభువుని మనం హృదయంలో కోరుకుందాం. అనండి, టైం అయిపోయిందయ్యా ప్రకాశ్రావు. మాట్లాడద్దు. ఎందుకు మాట్లాడతారు క్లాసులో? మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఎవరు చెబుతున్నా కూడా వినపట్టలేదు మీకు మాటలు. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఒకరు చూడొద్దు. కళ్ళు మూసుకోండి. ఇంకా చూస్తున్నారు, నా వైపు చూస్తున్నారు ఎందుకు? ప్రార్థన చేయాలి అని అంటే, ప్రార్థన చేసుకుందాం అంటే మోకరించి కళ్ళు మూసుకోవాలి, అంతే. ఇంతవరకు సాత్వికము అనే మాట గురించి పాఠం వింటూ వచ్చాం. సాత్వికం. యేసు ప్రభు చెప్పాడు, నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడను అని యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు నీ మనసులో నీ అంతటి నీవు ఈ మాట చెప్పగలవా? నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడను అనే మాట నీవు చెప్పగలవా? యేసు ప్రభు తనంతట తాను నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అని చెబుతూ వచ్చాడు. ప్రభు ఒక వ్యక్తి విషయమై ఆయన భూలోకంలో ఉన్న మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడు అని ఒక వ్యక్తి విషయమై దేవుడు చెబుతూ వచ్చాడు. మనం ఆ మాట చదువుకుంటూ వచ్చాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మిక్కిలి సాత్వికుడు అని మోషేను గురించి దేవుడైన యెహోవా మాట్లాడుతూ వచ్చాడు. ఉదయకాలం నీ విషయమై దేవుడు ఆ మాట చెప్పేదానికి నీ మనసు, నీ జీవితం, నీ అంతరంగం, నీ హృదయము ఆయనకి ఇష్టమైనదిగా కనబడుచున్నదా? పలానా మహేష్ సాత్వికుడు, ఇప్పుడు కూర్చున్న వారందరిలో పలానా సన్నీ, పలానా అక్షయ్ మిగిలి సాత్వికుడు అని చెప్పగలిగే సాక్ష్యము నీవు కలిగి ఉన్నావా? దేవుడు యేసు ప్రభు తనంతట తాను చెబుతూ వచ్చాడు, నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడను. నా ఎద్దుకు వచ్చి నేర్చుకొనుడి, నా కాడి మీ మీద ఎత్తుకొని నేర్చుకొనుడి. నేర్చుకోవడానికి ఇష్టపడిన వారు, కాడి ఎత్తుకొని నేర్చుకోవడానికి ఇష్టపడిన వారు, దీన మనసు కలిగి జీవించడానికి ఇష్టపడిన వారు, మీ మనసులో మీరు ప్రార్థన చేసుకోండి, ప్రభువుకు అప్పగించుకోండి. ప్రార్థన చేసుకుంటే ప్రభు వాక్యము నిన్ను బలపరిచేదిగా ఉన్నది. ప్రభు వాక్యము నిన్ను సిద్ధపరిచేదిగా ఉన్నది. ప్రభు వాక్యము నిన్ను దీన మనసు గలవానిగా చేసేదిగా ఉన్నది. దీన మనసు గల దానిగా నిన్ను చేసేదిగా ఉన్నది. ప్రభు వాక్యము
ఆయన కాడి క్రిందకు నీవు రావడానికి ప్రభువు నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. ప్రభువు నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. దానికి మాదిరి ఉంచాడు ప్రభు. తను తాను తగ్గించుకొని శిష్యుల పాదములు కడుగటానికి తన పై వస్త్రము తీసి ప్రక్కన పెట్టి తువ్వాలు తీసుకొని నడుము కట్టుకొని నీరు తీసుకొని శిష్యుల పాదములు కడిగి తన నడుము కట్టుకున్న తువ్వాలుతో ఆయన వారి పాదములు తుడుస్తూ వచ్చాడు. అంటే తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు. మాదిరి నిన్ను తగ్గించుకోవడానికి మాదిరి ఉంచాడు. నిన్ను తగ్గించుకోవడానికి మాదిరి ఉంచాడు యేసు ప్రభు. ఇటు జీవితం కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నావా? ప్రభువు సన్నిధిలో వేడుకుంటే, ప్రార్థన చేస్తే, ప్రభువా నేను ఇష్టపడుతున్నాను, నీవు ఉంచిన మాదిరిని నేను కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నాను అని నీ జీవితంలో కలిగి ఉంటే, తీర్మానం చేసుకుంటే, ప్రార్థన చేసుకొని ప్రభువుకు అప్పగించుకో. ప్రభువు నీకు సహాయం చేస్తాడు. దీన మనసు గలవాడుగా జీవించడానికి సహాయం చేస్తాడు. సాత్వికమైన మనసు, ఇతరులను ప్రేమించే మనసు, ఇతరుల ఎడల లోబరుచుకునే మనసు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుంటే ప్రభు అలాగన సహాయం చేస్తాడు. మీ మనసులో ప్రార్థన చేసుకోండి. ఎవరు ఇలాగన సాత్వికంతో దీన మనసుతో ఇతరుల ఎడల లోబరుచుకొని మంచి మనసు కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నారో అటివారు మీ మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభువా నాకు సహాయం చేయండి. ప్రభు వెంటనే సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాము. అలా ప్రార్థన చేసుకొని ప్రభు ఉంచిన మాదిరిని నీవు కలిగి జీవించడానికి ఇష్టపడితే మేము కూడా సహాయం కొరకై ప్రార్థన చేస్తాము. అలాగన ప్రార్థన చేసుకున్న వారెవరో మీ చేయి చూపించండి. ప్రభువు మీకు దీన మనసునిస్తాడు. ప్రభువు మీకు సాత్వికమైన మనసునిస్తాడు. మంచి మనసు ఇస్తాడు. ఇతరులను ప్రేమించే మనసునిస్తాడు. ఇలాగన అప్పగించుకున్నవారు, ప్రభు వాక్యానికి అప్పగించుకున్నవారు మీ చేతిని చూపిస్తే మేము కూడా మీ సహాయం కొరకై ప్రార్థన చేస్తాం. 8 దినముల పాఠములు వింటూ వచ్చారు. నేను ద్రాక్షావళిని, మీరు తీగలు అని ప్రభువు చెప్పాడు. ఆత్మ ఫలములు 9 ఫలములు మనం ఏమిటంటే చెబుతూ వచ్చాం గడగడ. ఈ ఫలముల్లో ఈ దినం సాత్వికము అనే ఫలమును గురించి నేర్చుకుంటూ వచ్చాం. ఎవరైనా అప్పగించుకున్న వారు ఉంటే హృదయాన్ని అప్పగించుకున్న వారు ఉంటే మీ చేయి చూపించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థనకు సహాయకరంగా ఎవరైనా యంగ్ గర్ల్స్లో కానీ యంగ్ బాయ్స్లో కానీ కఠిన హృదయం కలిగిన వారుగా ఉండి దేని వాక్యం వింటూ వస్తూ పోతూ ఉండవల్లని ప్రభువు కోరట్లేదు. మెత్తని హృదయము, మెత్తని మనసు కలిగిన వారుగా ఉండవల్లని, దేవుని వాక్యములకు లోబడవలని ప్రభువు మాదిరి ఉంచాడు. ఆయన దేవాది దేవుడు, సృష్టికర్త అయిన ప్రభువు తగ్గించుకుని శిష్యుల పాదములు కడిగి తుడుచుటలో మాదిరిని చూపిస్తూ వచ్చాడు. మనల్ని మనం తగ్గించుకుంటే మనకెంతో మేలు, ఆశీర్వాదకరం, క్షేమము. ఎవరైనా అలాగ తీర్మానం చేసుకుని ఉంటే మీ చేయి చూపించండి పైకి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన దేవా, జీవాధిపతి, నీ పాలన స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ సీనియర్ క్లాసులో సాత్వికము అనే ఫలమును గురించి విశదముగా మా తండ్రి ప్రకటించబడటానికి, తెలియజేయబడటానికి కృపణిస్తూ వచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా మా తండ్రి, వెల్లడి చేయబడిన నీ వాక్యము నీరుగట్టి ఫలింపచేయము. తీర్మానం చేసుకున్న ఆ యవన బిడ్డను దీవించుము, రక్షించుము, మారు మనసు కలుగు చేయండి.
ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకను కఠిన హృదయులై హృదయమును మెత్తని మనసులుగా చేసుకున్న లేకుండా కఠినముగా ఉంచుకొని అలాగ సమయాన్ని గడుపుతూ వెళుతూ ఉన్న బిడ్డల కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. వారిని జ్ఞాపం చేసుకొని రక్షించు, మారు మనసు దయచేయండి. ఈ సమయం దీవించుము. వర్క్ బుక్ హ్యాండ్ వర్క్ సమయం కూడా ఆశీర్వదించుము. ప్రేమ కలిగిన దేవానికి వందనాలు. ఈ దినం నూతనంగా వచ్చిన వారితో కూడా మాట్లాడము, కరుణించు. వందనములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమెన్. వెళ్తారు నూతనంగా వచ్చిన వారు, ఇక్కడ ఈరోజే క్రొత్తగా వచ్చిన వారు ముందుకు రండి. మీరు ఎక్కడ ఉండాలో చెప్తారు. ఈరోజే క్రొత్తగా వచ్చిన వాళ్ళు ముందుకు రండి. మిగిలిన వాళ్ళు ఎవరు గ్రూప్స్కి వాళ్ళు వెళ్ళండి. కూర్చోండి. మీరు ఏ క్లాస్ అమ్మా? ఏనా బాబు, ఏ క్లాసు నువ్వు? రాలేదు, అక్కడ కూర్చుందాం. కృపావరం దగ్గర కూర్చో. అంకుల్ కరుణాకరణ గ్రూప్ వాళ్ళని కూడా చూస్తారా? తక్కువ మంది ఉన్నారు వాళ్ళు. లేరు, ఆయన రాలేదు ఇవాళ. కృపానిధి పూర్తిగా రావడం లేదు. కృపావరణ కాపీ చెప్పాను. కృపావరణ మీరు కృపానిధి గ్రూప్ని చూడండి. అంకుల్కి అమ్మా అది సారాల గ్రూప్లో కూర్చో. కృపానిధి గ్రూప్ వాళ్ళందరూ కూడా కృపావరణ గ్రూప్కి వెళ్ళండి. కరుణాకరణ గ్రూప్ వాళ్ళు ప్రకాశ్రావు అంకుల్ గ్రూప్లోకి వెళ్ళండి.